సోమవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్, జిల్లా శిశు సంక్షేమ అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి, కె విజయలక్ష్మిలు మాట్లాడారు. సోమవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్, శిశు సంక్షేమ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి, కె విజయలక్ష్మిలు మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ మధ్యకాలంలో ICDS 9,000 అంగన్వాడీ ఉద్యోగుల పోస్టులు ఖాళీ ఉన్నాయని, ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే వెంటనే భర్తీ చేస్తామని ప్రకటించిందని సంతోషం. కానీ ఇదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్ సౌకర్యం, విద్యా అర్హత SSC ఉన్న దాన్ని ఇంటర్కి మార్చారు. దీనివల్ల అనేక సంవత్సరాల తర్వాత వస్తున్న ఖాళీ పోస్టుల భర్తీ ద్వారా వచ్చే ప్రమోషన్ సౌకర్యానికి ఎక్కువ మంది అంగన్వాడీ హెల్పర్స్ ప్రభుత్వంచే నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నిర్ణయం తక్షణమే ఉపసంహరించాలని, పాత పద్ధతిలోని ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, ఏర్పుల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు అడ్డంకి నరసింహ, పూల సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నల్గొండ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి సరిత, వర్కింగ్ ప్రెసిడెంట్ కె సునంద, హెల్పర్స్ ఎం సుజాత, భానుచంద్ర, ఆండాలు, రేవతి, వెంకటమ్మ, యాదమ్మ, ఇందిర, ఎల్లమ్మ, వజ్రమ్మ, లక్ష్మి, పద్మ, సుమలత, అనసూయ, సరిత, రామలమ్మ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయాల సమస్యలపైన ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయాలకు సెక్యూరిటీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అనేక మంది వయస్సు మీరిందని చెప్పేసి అందరినీ ఈరోజు రిటైర్మెంట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలామందిని ఇప్పటికే ప్రాజెక్టుల వారిగా సర్వేలు చేసి ఆయామాలను వయసు మీరినటువంటి వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏ రకంగా బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇప్పటికే వాళ్ళకు అర్హత ఉన్నటువంటి 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారంగా ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళకి ఆయాలకు ప్రమోషన్ ఇస్తాము, ఆయాలకు అట్లాంటి పోస్టులు అవకాశం కల్పిస్తామని చెప్పేసి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. అందుకని చాలా ఇప్పుడు ఈరోజు సెంటర్లో టీచర్తో పాటు ఆయాలు కూడా సెంటర్స్ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఈరోజు అనేక వంటలు చేయడం కావచ్చు, అక్కడ శుభ్రంగా ఉంచడం కావచ్చు, ఈరోజు ఆ సెంటర్ని క్లీనింగ్గా ఉంచి ఈరోజు పిల్లలకు సేవలు అందిస్తున్నటువంటి ఆయమ్మలను ఈరోజు అన్యాయంగా తొలగిస్తామంటే ఊరుకునేది లేదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కూడా సిద్ధమవుతాం. ఇప్పటికే ICDS మినిస్టర్ సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి. అలాగే ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళందరికీ 30,000 రూపాయల బెనిఫిట్ స్టాప్, ఈరోజు కనీసం 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇప్పటికి 30-40 ఏళ్ళ నుంచి సేవలు చేస్తున్నారు. ఆ సేవలు చేసేటువంటి వాళ్ళకు వయసు మీరిందని చెప్పి తొలగించడం అనేది అన్యాయం. దీని మీద మేము రాష్ట్రం రాబోయే కాలంలో ఈ ముఖ్యమంత్రిని చెప్తున్నాం, వీళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇప్పటికే 3 మాసాల అంగన్వాడీ టీచర్స్కు ఆయాలకు 3 మాసాల వేతనాలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి తొలగించాలి. సంబర్లో మాకు సరైన జీతాలు ఇవ్వాలి, అందరికి ఇచ్చినట్టు మాకు సెలవులు ఇవ్వాలి సార్. మాకు ఎప్పుడూ ఇటనే అనుకుంటా మాకేం న్యాయం జరుగుతలేదు. న్యాయం అయినా కోరికే కోరుతున్నాం మేము. సరిగా అయినా జీతాలు పెంచాలి సార్. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CIT నుంచి జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నాను. మా దగ్గర ఆయాలందరికీ పాత పద్ధతిలోనే అంటే 10th బేసిక్ మీదనే ప్రమోషన్లు ఇవ్వాలి. 60 ఎబో ఉన్న వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి విధుల నుండి తొలగియాలి. వాళ్ళ చేతగానంలో 60 నుంచి 80 దాకా చాలామంది ఉన్నారు. కానీ ఏ బెనిఫిట్ లేకుండా వాళ్ళని తొలగిస్తే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసి 60-70 సంవత్సరాలు కూడా విధులలో నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బతికే పరిస్థితి ఏముండదు జీవనాధారం. కాబట్టి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు ఇచ్చి తర్వాత 10,000 నెలకు పెన్షన్ లాగా, ఆసరా పెన్షన్ కాకుండా పెన్షన్ ఇచ్చి విధుల నుంచి తొలగించాలి. అందరిలాగానే మాకు మే నెల సెలవులు కావాలి. మార్చి, ఏప్రిల్ హాఫ్ డే స్కూల్ కావాలి.